జేఈఈ మెయిన్ 21 జాన్వరి ఫస్ట్ షిఫ్ట్ పేపర్ ఎట్లొచ్చిందన్న. అయితే చాలా మందికి కెమిస్ట్రీ సర్ప్రైజింగ్‌లీ ఇన్‌ఫాక్ట్ షాకింగ్‌లీ అని జెప్పాలి. కెమిస్ట్రీ లెంథీ అనిపిచ్చింది. ట్రిక్కీ అనిపిచ్చింది. అంటే ఆప్షన్స్ గూడా ఎట్లా అంటే ఈ ఆప్షన్ కరెక్టా? ఆ ఆప్షన్ కరెక్టా? అట్లా గాకుండా యూ నో ఈ మూడిట్లో ఎన్ని కరెక్ట్ అట్లాంటి ఆప్షన్స్ అంటే నాలుగిట్లో ఎన్ని కరెక్ట్ అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో, అప్పుడు మనం అన్ని ఆప్షన్స్ జూసుకోవాల్సొస్తుంది. సో, అట్లా కొంచెం లెంథీ అనిపిచ్చిందని జెప్పిండ్రు. అండ్ ట్రిక్కీ గూడా అనిపిచ్చిందని జెప్పిండ్రు కెమిస్ట్రీ. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్. మ్యాథ్స్ కూడా అంటే లెంథీ ఉండే. బట్ నాట్ సర్ప్రైజింగ్. అంటే కొంచెం షాకింగ్‌గా అంటే చాలా టఫ్‌గా అట్లేం లేకుండే. మ్యాథ్స్ ఎక్స్‌పెక్టెడ్ టైప్ ఆఫ్ క్వెషన్సే వచ్చినాయి. ఒక వెక్టార్ ఆల్జీబ్రా నుంచి బానే క్వెషన్స్ వచ్చినాయి. సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి వచ్చినాయి. ఆల్జీబ్రా నుంచి మంచి నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినాయి. అండ్ వేరే చాప్టర్స్ నుంచి గూడా ఒక్కొక్క క్వెషన్ అయితే వచ్చింది. అండ్ అదే మ్యాథ్స్ అంత సర్ప్రైజింగ్‌గా, అంత షాకింగ్‌గా స్టూడెంట్స్‌కి ఏమి అనిపియలేదు. లాస్ట్ 2025 ఎట్లయితే ప్యాటర్న్ ఉండేనో మ్యాథ్స్‌ది సిమిలర్ ప్యాటర్నే నడిచింది. ఫిజిక్స్ అన్నిటికన్నా ఈజీ అని జెప్పిండ్రు స్టూడెంట్స్. ఫార్ములా బేస్డ్ ఎక్కువ టైం పట్టకుండా చాలా ఈజీ అని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే అంటే ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్ అయితే చెప్పిండే ఫిజిక్స్. సో, దట్ ఈస్ ద అనాలిసిస్ అనమాట. మాకు తెలిసినంత వరకు స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు. సో, మీరు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో కెమిస్ట్రీ ఎన్ని అటెంప్ట్ జేషిండ్రు? మ్యాథ్స్ ఎన్ని అటెంప్ట్ జేషిండ్రు? ఫిజిక్స్ ఎన్ని అటెంప్ట్ జేషిండ్రు? మీకేది టఫ్ అనిపించిందని. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ బయట టాక్ బట్టి పేపర్ అయితే మోడరేట్ లెవెల్ మధ్యలోనే అంటే ఐ వుడ్ నాట్ సే ఈజీ మోడరేట్ లెవెల్‌లో వచ్చిందని స్టూడెంట్స్ అయితే అంటుండే. కెమిస్ట్రీ టఫ్ అన్నారు. ఆ తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్ వాస్ ద ఈజియెస్ట్ అని చెప్పిండే.